నమస్తే అండి. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. వెల్కమ్ టు తనేష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతానికి మనం ఆరంగర్ నుంచి టువర్డ్స్ శంషాబాద్ బెంగళూరు హైవే రోడ్లో ఉన్నాం. సో మీకు ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ చూపించబోతున్నాను మన ఆదర్ గ్రూప్లో. సో ప్రస్తుతానికి మనం శంషాబాద్ నియర్లో ఉన్నాం అనమాట. సో రోడ్ వర్క్ ఎలా డెవలప్ అవుతుందో మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి మనం శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఉన్నాము. సో ఇది వచ్చేసి బెంగళూరు హైవే 6 లైన్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, మీరు చూడవచ్చు లైవ్లో లెఫ్ట్ రైట్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దాదాపు శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి వెళ్ళి మనకి ఆల్మోస్ట్ షాద్నగర్ బస్ స్టాప్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ 1.5 km మాత్రమే ఉంటుంది. మీకు లైవ్లో చూపిస్తాను. రైట్ సైడ్ మనకు కనబడేదంతా ఇది కొత్తూరు మున్సిపాలిటీ జోన్ అనమాట. షాద్నగర్ మున్సిపాలిటీకి కొత్తూరు మున్సిపాలిటీకి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఇది వై జంక్షన్ అనమాట షాద్నగర్. రైట్ సైడ్ వెళ్తే మనకు షాద్నగర్ టౌన్ వెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్ళి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో టౌన్ ఉంటుంది. సో టువర్డ్స్ మనం ఎన్ఆర్ఎస్సి రోడ్లో వెళ్తున్నాము. సో ఇది సర్కిల్ అనమాట, ఎన్ఆర్ఎస్సి జంక్షన్. సో ఆపోజిట్లో మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్ ఉంటుంది. సో ఇది ఎన్ఆర్ఎస్ సర్కిల్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి మనం 1.5 km డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ కనబడేది ఎన్ఆర్ఎస్సి 316 ఎక్కర్స్లో ఉంటుంది, ఇస్రో వాళ్ళది. సో నెక్స్ట్ వచ్చేది మన అన్నారం విలేజ్, ఇది మున్సిపాల్లో కూడా యాడ్ అయింది. సో అన్నారం విలేజ్ నుంచి నెక్స్ట్ మన ప్రాజెక్ట్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ ఎంట్రీ అయినాం. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఐకానిక్ 2 అనమాట ఇది. సో దాదాపు 150 ఎకర్స్ మెగా డిటీసీపీ లేఅవుట్ ఇది ఫ్యూచర్లో మనకి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఎకర్స్ ప్లస్ ఉంది. ప్రస్తుతానికి ఫేస్ 5 రన్నింగ్లో ఉంది. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. సో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది విత్ సోలార్ ఫెన్సింగ్ తోటి. సో ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఫస్ట్ మనకు వచ్చేది రైట్ సైడ్లో పార్క్ వచ్చేస్తుంది. సో దాదాపు 4200 యాడ్స్లో పార్క్ని డిజైన్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఫుట్పాత్ టైల్స్ తోటి గ్రీనరీ తోటి ఎంత బాగా డిజైన్ చేశాము. సో ఆల్మోస్ట్ పార్క్ మొత్తం గ్రీనరీ వస్తుంది. దీంట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, దాంతోపాటు వాకింగ్ లైన్, సో ప్లస్ ఒక హట్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంటుంది. ప్లే ఏరియా కూడా చాలా నీట్గా వచ్చింది, మీరు చూడొచ్చు. సాయిల్ తోటి డిజైన్ చేసింది. దీంట్లో ఒక బుద్ధ స్టాచ్యూ కూడా వస్తుంది రియల్ స్టోన్ తోటి, చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కనబడేది లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఎస్సి అపార్ట్మెంట్స్ అనమాట. అవన్నీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. చాలా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మీకు నచ్చుతుంది. షాద్నగర్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పగలుగుతాను నేను ఖచ్చితంగా. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం టోటల్ వెల్ డెవలప్ చేయడం జరిగింది. సో మీరు అనుకోవచ్చు డిటీసీపీకి మామూలుగా బీటీ రోడ్స్ ఇస్తారు, కానీ మా ఎండి సార్ ఇక్కడ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మీరు చూడొచ్చు సీసీ రోడ్స్ 8 inches క్వాలిటీతో ఇచ్చినాము. సో ఫ్యూచర్లో మనకి ఇక్కడ అన్నారం విలేజ్ నుంచి స్ట్రేట్ ఒక 40 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉందన్నమాట, 40 feet. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ప్రాజెక్ట్ ఇంకా నియర్ అవుతుంది. సో మీకు లైవ్లో ప్రాజెక్ట్ విజిట్ చేసినప్పుడు నేను చూపిస్తాను ఇది. సో మీరు చూడొచ్చు ప్రాజెక్ట్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. సో ప్లాట్ సైజ్ వచ్చేసి మనకి మినిమం 150 యాడ్స్ ఉంటాయి. 150 యాడ్స్, తర్వాత 183, 165, 200, 300 ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి. సో మినిమం మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 150 యాడ్స్ కదా. సో అప్రాక్స్ బడ్జెట్ ఎంత నుంచి మీరు అడగవచ్చు. సో 26 నుంచి 27 lakhs బడ్జెట్ మధ్యలో ఉంటుంది. సో పక్కనే మనకి లో బడ్జెట్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ప్యాడేజ్ 2 కూడా దీని పక్కన ఆనుకునే ఉంటుంది. సో మీరు చూడొచ్చు చాలా క్వాలిటీగా నీట్గా డెవలప్ చేయడం జరిగింది. కస్టమర్స్కి కూడా వాళ్ళ ఎవరైతే ప్లాట్ పర్చేజ్ చేశారో వాళ్ళ నేమ్ బోర్డ్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మీ దాంట్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే కస్టమర్స్కి నేను సింపుల్ ఆన్సర్ ఇవ్వగలుగుతాను. సో ప్రాజెక్ట్ వచ్చేసి మనకి షాద్నగర్ టౌన్ ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ నుంచి 1.5 ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి కంపారిజన్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మున్సిపల్ జోన్లో వస్తుంది. రానున్న రీజనల్ లింక్ మనం ఇన్సైడ్ అవుతాము, రైట్. సో ఈ ప్రాజెక్ట్కి కనెక్టింగ్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి, 60 and 100 feet రోడ్స్ అండ్ 40 feet రోడ్స్ కూడా. సో పక్కన మనకి రైట్ సైడ్ చూసుకుంటే కిషన్ నగర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ నుంచి రాబోయే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎగ్జాక్ట్లీ 7.5 to 8 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, మీరు మెజర్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సరౌండింగే మనకు మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి. సో రేపు ఫ్యూచర్లో ఇక్కడ విల్లా కన్స్ట్రక్షన్ చేసి కూడా ఉండొచ్చు, ప్రస్తుతానికి కూడా ఉండొచ్చు. ఒకవేళ మీకు వీకెండ్ హోమ్ కానీ విల్లా కానీ G+1 కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తాము. చాలా క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపు 30+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, తర్వాత చిన్న చిన్న ప్లే గ్రౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. రైట్ సైడ్ కూడా కొంచెం కనబడేది మనకు ఒక ఎమ్యూనిటీ ఇది. సో మీకు పర్సనల్గా వాట్సాప్ చేస్తాను ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తున్నాము దీంట్లో. సో ప్రస్తుతానికి ఫేస్ 5 రన్నింగ్లో ఉంది దీంట్లో. సో ఎటు చూసిన ప్రాజెక్ట్ మొత్తం గ్రీనరీతో ఉంటుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫ్రూట్ ట్రీస్ ఇచ్చాము మనము, దాదాపు 4 to 5 వెరైటీస్ ఫ్రూట్ ట్రీస్ ఇవ్వడం జరిగింది ప్రతి ప్లాట్కి. సో దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. డ్రైనేజీ, సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ,
కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ ఆర్చ్, పార్క్, కర్బింగ్ స్టోన్. సో ఆల్మోస్ట్ 60% ప్రాజెక్ట్ డెవలప్ చేయడం జరిగింది. సో మన ఓన్ ఎక్విప్మెంట్స్ కాబట్టి కొంచెం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి క్వాలిటీగా. సో ఆపోజిట్లో కనబడేది మనకు సైట్ ఆఫీస్ అనమాట అది. సో ఈ ప్రాజెక్ట్లో మనకి బ్యాంక్ లోన్ కూడా ఉంది. అప్ టు 50% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడతారో వితిన్ 4 to 5 ఇయర్స్లోనే మనకు ప్రైస్ డబుల్ కావడం జరుగుతుంది ఈ లొకేషన్లో ఎస్పెషల్గా. మీరు ప్రాజెక్ట్ విజిట్ చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సో షాద్నగర్లో మంచి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీరు షాద్నగర్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మేము ఆల్ డెవలప్మెంట్స్ షో చేస్తాం కంపల్సరీ. సో జూ పార్క్ ఏ లొకేషన్లో వస్తుంది, మున్సిపాలిటీ జోన్ ఎక్కడ ఉంది, షాద్నగర్ ఏ లిమిట్స్లో వస్తుంది, రైట్. ఇంకో ఫ్యూచర్లో మనకి హెచ్ఎండి లిమిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి రేట్స్ వస్తాయి. సో ప్రస్తుతానికి షాద్నగర్ అనేది చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. రీజన్ ఏంటంటే బెంగళూరు హైవే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ డౌన్ కాలేదు. సో కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మన దగ్గర లో బడ్జెట్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో స్టార్టింగ్ వచ్చేసి 8,000 నుంచి వెళ్ళి అప్ టు 18,000 వరకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. థ్యాంక్ యూ సో మచ్.